నన్ను నేనే వదిలేసుకోవాలి, నన్ను నేను పారేయాలి. ఈశ్వర్, అది ఏదో ఆగాయిచీ చేసుకునేలా ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అరుస్తుంది. చచ్చిపో. అమ్మగారు, తలుపు తీయండమ్మా. వద్దమ్మా, నా మాట వినమ్మా. దేవతలకి ఏమిచ్చినా తప్పులేదు. నేను అమ్మతనాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. తప్ప అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. గరళ జ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. దేవుడి హుండీలో బిడ్డని వేయాలనుకుంటున్నాను. అలా మనసులో అనుకుంటే ఒట్టవ్వదు, ఒట్టిదవుతుంది. పైకి చెప్పు. శాపగ్రస్తమైన ఇంటికి రుణగ్రస్తురాలివి. ఆ శాపాన్ని తొలగించుకోవాలనే ఈ దీపాలు వెలిగిస్తున్నావు, అవునా? జరగాల్సింది విధి ఎప్పుడో నిర్ణయం చేసిందమ్మా. అది నీకు తెలియాలి, నీకే తెలియాలి. ఇది కూడా విధి నిర్ణయమే. ఇప్పుడు నీకు తెలియాల్సింది ఆ ఇంటి గురించి కాదమ్మా, నీ గురించి. నీకు ప్రసవగండం ఉంది. నువ్వు గర్భం దాల్చిన నాటి నుంచి మృత్యువు నిన్ను వెంటాడుతూ ఉంది. ప్రసవించిన మరుక్షణమే ప్రాణం పోతుంది. నువ్వు పుణ్యాత్మురాలివమ్మా. అర్ధాయుష్షు పాపఫలం కాదు, కర్మఫలం. ప్రసవం కానంత వరకు నీ ప్రాణం నిలిచే ఉంటుంది. తల్లివి కాకపోతే కలకాలం బ్రతికే అవకాశం ఉంది. కానీ పుట్టుకకు పరమార్థం ఉండదు తల్లి. నీ జన్మ చరితార్థమయ్యేందుకే ఈ గండం. నీకు తెలియజేయడం నా ధర్మం. దేవుడి హుండీలో బిడ్డను వేయాలనుకుంటున్నాను అంతే. మా మాస్టర్ నాకు దేవుడు. అది దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. అయితే మీ మాస్టర్ మీద ఒట్టి ఈ క్షణం నుంచి నువ్వు నేను చెప్పింది వినాలి. నేను అబద్ధం చెప్పినా అదే నిజం అనాలి. నా మాట మీద నడవాలి. అలా అయితేనే ఈ పెళ్ళవుతుంది. ఇది నువ్వు నన్ను ఒప్పించడానికి కాదు, నేను మీ మాస్టర్ నొప్పించడానికి కూడా. ఒప్పుకుంటారా?
ముందు నువ్వు ఒట్టే, నేను ఒప్పిస్తాను. ఇప్పుడు నేను ఒప్పుకున్నాను. నువ్వు మీ నాన్నని తీసుకుని ఇంటికి రావాలి ఇప్పుడే. గౌతమి, సమస్య ఏంటో చెప్పకు. సమస్యని మాత్రమే చెప్పు. అందరికీ ఒకేసారి చెప్పి నేను ఒప్పిస్తాను. వెళ్ళు. అమ్మా, అను ఎక్కడా? లేదురా, తనకేం కాలేదుగా? ఏం కాలేదు. నేను మాత్రం ఇక్కడ ఉండనురా. నన్ను తీసుకెళ్లి ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో పడాయి. నా చావేదో నేను చస్తాను. ముందు అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పమ్మా. ఎవరికి చెప్పిందిరా? దగ్గరికి వెళ్తే చంపేసేలా ఉంది. అలా బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. ఎక్కడికి వెళ్ళావే? మాట్లాడవేంటి? మీ మాట తప్పడానికి. ఏంటి? చచ్చిపోమన్నారుగా, నేను చావనని చెప్తున్నాను. సంతోషం. ఎక్కడికి? మీతో పనుంది. ఈ టైంలో నేను ఉండాల్సింది స్కూల్లో. వచ్చారుగా, నేను చస్తే ఉండేవాళ్లేగా. అప్పుడు కూడా ఉండనని చెప్తారేమో. ఇప్పుడు నాతో ఏం పని? మీతోనే పని. స్కూల్కి ఫోన్ చేసి రానని చెప్పండి. సరే, ఏంటో చెప్పు. చెప్తాను. చిన్ని, ఇవాళ నీ పనిలేదు, ఇంటికెళ్ళు. ఏంటి అలా తెల్లమొహం వేసుకుని చూస్తావు? ఇవాళ నేను ఫ్రెష్గా పుట్టినరోజు, నా రీబర్త్డే. అందుకే మా ఆయన సెలవు పెట్టాడు. నువ్వు కూడా పెట్టు పో. నేను వెళ్ళమంటుంది ఇంట్లో కాదు, బయటికి వెళ్ళు. పని మధ్యలో ఆపేశానమ్మా. నేను పూర్తి చేస్తానుగా, వెళ్ళు. ఏం లేదండి, ఇప్పుడు మీరు తీర్పు చెప్పాలి. అత్తయ్య గారు, మీరు కూడా వినాలి. ఒక అమ్మాయికి ఒక పవిత్రమైన కోరికుంది. అది తీర్చగలిగే అవకాశం ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మనిషికుంది. ఆ మనిషి ఆ కోరికని తీర్చాలా వద్దా? ఆ మనిషి ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? అసలు ఆ కోరిక ఏంటి? సపోజ్ మనమే అనుకోండి, నాకు తల్లిని కావాలని కోరికుంది. తీర్చే అవకాశం మీ ఒక్కరికే ఉంది. తీర్చాలా వద్దా? తీరే అవకాశం నీకు కూడా ఉండాలిగా. ఉంటే తీర్చాలి. మళ్ళీ చెప్పండి. తీర్చాలి.
ఆగండి. ఎందుకు వచ్చావు? అదేండి అదే ఆ అశోక్ గడితో కలిసి ఇంకో నాటకం ఆడటానికి వచ్చావా? ఆయన గారు మా ఆవిడ్ని కిడ్నాప్ చేశారండి. ఏదో మీ పుణ్యాన నా కాపురం కంటిన్యూ చేసుకుంటున్నాను. మీకు ద్రోహం చేస్తానా చెప్పండి? మా గౌతమి రమ్మంటేను. లేదండి, మా అమ్మాయి నన్ను రమ్మంటుంటే విన్నాడు. మా అల్లుడికి సమస్యలంటే ఇష్టం కదండి, ఎంచక్కా వెంటబడి వచ్చేసాడు. మళ్ళీ ఏంటి సమస్య? సమస్యల్ని బయటకు చెప్పుకోరు. గౌతమి, లోపలికి రా. మిమ్మల్ని తీర్పు చెప్పమన్నానే, అదే ఆ అమ్మాయి ఎవరు అని అడిగారు కదా, గౌతమి. గౌతమ చాలా పవిత్రమైన కోరిక. చెప్పు. ఏమిటమ్మా అది? నాకు చెప్పలేదే. తీర్చాల్సిన వాళ్ళకే చెప్పలేదు, మీకెందుకు చెప్తుంది? చెప్పు గౌతమి, ఆయన తీరుస్తారు. నేనా? చదువు కంటే పవిత్రమైనది ఏముంటుంది? మన ఇంట్లో ఉండి చదువుకోవాలని తన కోరిక. తీర్చాల్సింది నువ్వేకా? ఏం కాదు, నాకు తెలుసు. మా మరదల గాలి పెళ్లి మీదకి మళ్ళిందండి. తీర్చాల్సింది మీరే కదా. నేనప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటే మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు చెయ్యాలన్నా మీరు ఒప్పుకోవాలి కదా. చదివేనా? పెళ్లి కూడా పవిత్రమైందే కదండి. గౌతమి, అతను చెప్తుంది నిజమేనా? నిజమేనా? దాన్ని అడిగితే అదేం చెప్తుందండి? చిన్నపిల్ల. నన్ను అడగండి, నేను చెప్తాను. అది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిజమే, దానికి మీరు ఒప్పుకోవాల్సిందే నిజమే. కానీ ఎవరినో చేసుకోవడానికి కాదు. మరి చదువు పేరుతో ఇంట్లో ఉంచుకుని, చనువు పేరుతో దగ్గరికి తీసుకుని, మనసుని మనిషిని కూడా పాడు చేసినా మీరే తాళి కట్టాలి.
మాట్లాడుతున్నావు? వాడు నా బిడ్డ, ఈశ్వర చంద్ర ప్రసాద్. అయితే పాడు చేయరా? మాయ మాటలు చెప్పి లొంగ తీసుకోరా? దానికి మీకు సంబంధం ఉందా లేదా? గౌతమి, అవును, ఉన్న మాట అన్నాను. దానికి మీకు సంబంధం ఉంది. ఏమన్నావే? చెప్పవే, నేను తప్పు చేశానా? చెప్పు, చెప్పవే, చెప్పు. గౌతమ్తో నేను తప్పు చేశానా? చెప్పు, వెళ్ళు, తప్పనొప్పు. అమ్మాయి కాళ్ళు పట్టుకో, క్షమించమని చెప్పు. పట్టుకోను. చెప్పవే, చెప్పు, క్షమించమని చెప్పు. ఈశ్వర్ వదిలేరా, వదిలేరా, చచ్చిపోతుంది. నీకు దండం పెడతాను. చచ్చిపోని అమ్మ, చచ్చిపోని. ఇది నాకొద్దమ్మా, వద్దు. నా వ్యక్తిత్వాన్ని చంపి ఆడదు నాకొద్దు. ప్రేమించానమ్మా, భరించలేనంత ప్రేమించాను. ఇక నా వల్ల కాదు. అమ్మా, గౌతమి నా స్టూడెంట్ అమ్మా. నా స్టూడెంట్తో చెడగొట్టారు. అది బయట పెట్టానని నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. కోపంతో పాపాన్ని కడిగేయాలనుకుంటున్నారా? చెప్పవే, చెప్పు. ఈయనకి నీకు సంబంధం ఉందా లేదా? ఏమిటే ఇది? ఏమిటే ఇది? మాకు ఈ కర్మ ఏం జరుగుతోంది ఇక్కడ? నోరు మెదపవే, నోరు మెదపవే. చెప్పమ్మా, చెప్పు. కడుపు ఉబ్బిపోయి గుండెకి తన్నేలా ఉంది. చెప్పు. కొంపదీసి నిజమా ఏంటి? చెప్పు. అవును, సంబంధం ఉంది, సంబంధం ఉంది, సంబంధం ఉంది, సంబంధం ఉంది, సంబంధం ఉంది, సంబంధం ఉంది. తప్పు చేశావా? నిన్ను చెప్పుతా. వదలండి, వదలండి. అరే రే 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 రే. ఇదన్నమాట సంగతి.
చెప్పరే మరి. వయసు మళ్ళిన పెళ్లి కొడుకును వద్దు అంటే మాస్టర్కి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకున్నాను. పర్సనల్ ఇంట్రెస్టా? అందుక ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంది. ఇందుక ఇంకో పెళ్ళొద్దంది. అంతేలేండి. ప్రజల కోసం అనసూయ పబ్లిక్ స్కూలు, ప్రైవేట్గా గౌతమి హోమ్ ట్యూషన్స్. ఇంకా రెండో బ్రాంచ్ అవసరమే ఉందండి. మాంగారు మీరేం ఫీల్ అవ్వకండి, ఇది కూడా ఈ రోజుల్లో ఓ ఎడ్యుకేషనే. ఏమండి, చిన్న తేడా అంతే. ఇప్పుడు పరీక్షల్లో తప్పితేనేమో సంవత్సరం పోతుంది, అదే పడగదిలో పాస్ అయితే నెల తప్పుతుంది. అంతే తేడా కదమ్మా. గౌతమి, రా. తాళి కట్టండి.